హలో నమస్తే. ఏలూరులో ఒక సీసీటీవీ ఫుటేజ్ పాస్టర్ ప్రవీణ్ మద్యం కొంటున్నటువంటి ఒక ఫుటేజ్ ఏలూరులో తిరిగింది. మద్యం షాపులో కొంటున్నట్టు ఈరోజు మార్నింగ్ ఎల్బీ నగర్లో మద్యం కొంటున్నట్టు ఒక ఫుటేజ్ రిలీజ్ చేశారు. అది మనకు తెలీదు. ఏలూరులో జరిగినటువంటి ఒక ఫుటేజ్ ఏదైతే ఉందో అది నిన్న మేము సడన్గా సోషల్ మీడియాలో చూస్తే నాకు ఇది ఒకటి కనిపించింది. ఇదేంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫుటేజ్ తాము విడుదల చేయలేదని ఏలూరు ఐజీ అశోక్ కుమార్ చెప్పారు అనేది ఈ యొక్క కథనం. ఆ ఫుటేజ్తో మాకు సంబంధం లేదు. ఏలూరు ఐజీ అని అతని పేరు మీద ఇదిగో బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచారాన్ని పెట్టారు వీళ్ళు. దీని కథనం ఏంటంటే మద్యం దుకాణంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ అంటూ సర్క్యులేట్ అవుతున్న సీసీ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా తెలియలేదని ఏలూరు ఐజీ కుమార్ అన్నారట. ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్టు వివరాలు మాకు వైద్యులు అందించారు. చేతుల మీద తల మీద గాయాలున్నాయి, అలాగే శరీరంపై కాలిన గాయం ఉండటంతో పాథాలజీ రిపోర్టు కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత పూర్తి రిపోర్టు ఇవ్వగలుగుతామని ఐజీ కుమార్ చెప్పారు. ఇది ప్రెస్ మీట్లోనే చెప్పారు గౌరవ పోలీస్ ఆఫీసర్లు. ఓకే, సోషల్ మీడియాలో ఈ అంశంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేయడం చట్టరీత్యా నేరం అవుతుందని, ఈ విషయంలో అందరూ సమన్వయం పాటించాలని ఏజీ అశోక్ కుమార్ గారు తెలిపారు. ఓకే, అసలు ఇది కూడా ఫేక్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఎనీథింగ్ కెన్ బి ఎ ఫేక్. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఫేక్ అయితే ఈ బీబీసీ వాళ్ళు పెట్టింది ఫేక్ అయి ఉండవచ్చు. ఏది ఫేక్ ఏది నిజము అనేది మనకు తెలియట్లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి. మేము ఎందుకైనా చూద్దాము ఇదేంటి ఇది తిరుగుతుందని చెప్పి మేము బీబీసీ వాళ్ళ యొక్క దాని లోపలికి వెళ్ళి చూసాము. చూస్తే ఇది ప్రదీప్ కుమార్ నాకు ఒక మెయిల్ పెట్టాడు. ప్రదీప్ కుమార్ పెట్టిన మెయిల్ ప్రకారం ఏంటంటే బీబీసీ న్యూస్ వాళ్ళు యాక్చువల్గా దాన్ని వాళ్ళు పోస్ట్ చేసి తర్వాత ఎడిట్ చేశారు. దాన్ని వాళ్ళు ఎందుకు అంటే పొరపాటున చేశారా లేదంటే ఎందుకు చేశారో తెలియదు. బీబీసీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫుటేజ్ తాము విడుదల చేయలేదని ఏలూరు పోలీసులు స్పష్టం చేశారని పెట్టి, ఇది ఎప్పుడు పెట్టారు? 8 గంటలకు ఏం పెట్టారు, 8:32కి పెట్టి 10:30కి దాన్ని ఎడిటింగ్ చేశారు. దాన్ని ఎడిటింగ్ చేసి ఇది ఇలా ప్రవీణ్ కుమార్ పగడాల హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారి పల్ల ప్రాంతంలో పడిపోయి మరణించిన చోట వరకు సేకరించిన వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల దగ్గర ఉందని జస్ట్ ఎడిట్ చేశారు మొత్తం. ఓకే, అంటే సింపుల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే బీబీసీ న్యూస్ వాళ్ళు ముందు దీన్ని పోలీసులు మేము ఇవ్వలేదని అన్నారని రాసి దాన్ని ఎడిటింగ్ చేసాడు కాబట్టి మాకు కొద్దిగా డౌట్ వచ్చి ఏంటి ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎందుకు డౌట్ వచ్చిందని మేము కొద్దిగా చూస్తే మాకు కొద్దిగా డౌట్లు వచ్చాయి. అది మేము గౌరవ పోలీసులు వాళ్ళ యొక్క దృష్టికి తీసుకొస్తున్నాం. ఓకే, పోలీసు వాళ్ళ దృష్టికి మేము అది తీసుకువస్తున్నాం. ఎందుకంటే అంటే అది మాకు వచ్చిన అనుమానమే. వీఆర్ నాట్ టెక్నికల్ పీపుల్. అది సీసీటీవీ ఫుటేజ్లో నంబర్లు అలా మారతాయా లేదా అనేది మాకు చాలా అనుమానం ఉంది. కాబట్టి పోలీసులు మేము ఇంకోసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏలూరులో మద్యం కొంటూ కనిపిస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఇంకొకసారి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తూ, మేము ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడిద్దనే మేము ఇదంతా మాట్లాడుతున్నాము. వీఆర్ ఓన్లీ హెల్పింగ్ ద పోలీస్, వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ద పోలీస్ ఇన్ దేర్ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్. పోలీసులు ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలని మా ఉద్దేశం. మాకు అంతకన్నా ఏం లేదు. దానికోసమని మేము ఇది చూపిస్తున్నాము. చూడండి, ఇక్కడ కొన్ని నంబర్లు అంటే మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ దగ్గర వచ్చిన డౌట్ ఏంటంటే ప్రదీప్ కుమార్ కొన్ని స్క్రీన్ షాట్లు పంపించారు. ఇది చూడండి, మాకు ఇది క్లియర్గా డౌట్ వచ్చింది. అదేంటంటే ఇది డేట్ పడుతుంది. ఇక్కడ డేట్ పడుతుంది. క్లియర్గా చూస్తే ఫాంట్ సైజ్ కూడా తేడా ఉంది. ఇక్కడ 2025 అని కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఇది ఫాంట్ సైజు ఇది ఎన్న చాలా తక్కువగా ఉంది, చిన్నగా.
అంటే ఎడిటింగ్ చేసినట్టుగా ఎన్ చాలా తక్కువగా ఉంది. ఎంఓ మండే అనే దాని దగ్గర ఫాంట్ సైజు తక్కువ ఉంది. ఇప్పుడు కలర్లు మారొచ్చు కానీ ఫాంట్ సైజు, ఇప్పుడు మీరు ఒక లెటర్ టైప్ చేసినప్పుడు ఒక లెటర్కి ఒక ఫాంట్ సైజు, ఒక లెటర్కి వేరే ఫాంట్ కనిపిస్తున్నాయంటే అది ఎడిటింగ్ చేసి ఉండే అవకాశం ఉందని మా అనుమానం, అంతే. సోనీ అని అనుమానం. ఆఫ్కోర్స్ పోలీస్ నో బెటర్ దాన్ అస్ ఆ యొక్క ఫుటేజ్కి సంబంధించి. రెండోది, ఇది ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక నంబర్ బ్లాక్లో ఉంది, ఒక నంబర్ వైట్లో ఉంది. బట్ ఇది మరి సీసీటీవీ ఫుటేజ్లో అట్లా ఒక నంబరు వేరే కలర్లో, వేరే నంబర్ వేరే కలర్లో వస్తాయేమో మరి మనకైతే తెలియదు. ఓకే, ఇది ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఎన్ చాలా తక్కువ ఫాంట్ సైజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది లాస్ట్ నంబరు బ్లాక్లో ఉంది. ఈ నంబర్లు కాన్స్టెంట్గా ఉన్నాయి, ఈ నంబర్లు ఏదో మారినట్టుగా కనిపిస్తున్నాయి అన్నమాట ఫుటేజ్లో. ఓకే, ఇది ఇక్కడ చూడండి 22 అనే దాంట్లో 2 అనేది ఒక ఫాంట్లో కనిపిస్తుంది, సేమ్ 22 కదా. ఇక్కడ మండే కూడా ఓఎన్లో కూడా తేడా కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజీ డేటు టైమింగ్స్ పడతాయి కదా, అక్కడ మాకేదో కొద్దిగా తేడా కనిపిస్తుంది, అదే ఫాంట్ సైజులో తేడా కనిపిస్తుంది. సిస్టమ్ జనరేట్ చేసింది కూడా కాకుండా ఏదో అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో అది మేము పోలీసుల దృష్టికి తీసుకువస్తున్నాము. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ టైమింగ్స్లో ఫాంట్ సైజులు తేడా ఉన్నాయి సార్, కొద్దిగా ఒకసారి చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది కరెక్టా లేదనేది చూడాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, నిన్న ఈనాడాలు కూడా అదేదో ఒకటి పోస్ట్ చేశారు. అదేంటంటే ఇది ఇక్కడ అద్దం, ఒకదానికి అద్దం పగిలి, ఇప్పుడు ఆయన ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఒక ఆయన ఉన్నాడో ఆయన మెసేజ్ అంటే ఆయన చెప్తూ ఆయన అద్దాలు తగిలించుకొని ఉన్నాడు అని చెప్పాడు అనమాట ట్రాఫిక్ పోలీసు దాని గురించి. కానీ సడన్గా ఒక ఈనాడు ఒక చిన్న బులెటిన్లో ఏమొచ్చిందంటే ఒక టైటిల్ పెట్టారు, అది టైటిలే పెట్టారు. దాని మీద ఏమని టైటిల్ పెట్టారంటే అద్దాల్లో ఒక అద్దం పగిలిపోయిందని న్యూస్లో రాశారు. మరి ఇది చూస్తే ఇది అద్దం పగిలినట్టే ఉంది. ఓకే, కానీ ట్రాఫిక్ అని చెప్పలేదన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు రకరకాలుగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఎవరో ఒక ఇద్దరున్నారు, మేబీ వీళ్ళని అడిగితే తెలిసిద్దేమోనని మా అనుమానం. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇప్పుడు ఈయనకి సరౌండింగ్గా చాలామంది ఉన్నారు ఇక్కడ. మేబీ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే, అంటే వీళ్ళు జెన్యూన్ కస్టమర్స్ అయి ఉండొచ్చు. అక్కడ చూడటానికి వచ్చినట్టున్నారు వీళ్ళందరూ, పెద్దోళ్ళందరూ. వాళ్ళు చూడటానికి కొంచెం డిగ్నిఫైడ్గా కనిపిస్తున్నారు, మంచోళ్ళలా కనిపిస్తున్నారు. సో వాళ్ళని ఏమన్నా ఎంక్వైరీ చేస్తే ఏమన్నా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎంతవరకు నిజమనేది తెలియచ్చు అని మా యొక్క ఉద్దేశం, అంతే. ఓకే, బీబీసీ వాళ్ళు ఎందుకు ఎడిట్ చేశారు దాన్ని, ఈ ఫాంట్ సైజులు ఎందుకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్లో ఆ డే టు టైమింగ్స్ దగ్గర అనేది మాకు కొద్దిగా సర్ప్రైజింగ్గా ఉండి, మేము ఈ ఫుటేజ్ యొక్క జెన్యూనిటీ ఎంత అనేది ఒకసారి కొద్దిగా అక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నారు. ఈసారి ఈజ్ లుకింగ్ లైక్ ఏ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పెద్ద ఆఫీసర్లా కనిపిస్తున్నారు. ఈ సార్ని అడిగితే మనకేమన్నా సమాచారం రావచ్చేమో. ఈసారి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళు బహుశా వాళ్ళు ఏమన్నా మనకి హెల్ప్ చేయవచ్చేమో, అంటే ఈ ఫుటేజ్కి సంబంధించి. సరే, మాకు వచ్చినటువంటి ఈ ఫుటేజ్ ఈ ఫుటేజ్ చూసినాక మాకు వచ్చిన ఓన్లీ డౌట్ ఏంటంటే ఈ టైమింగ్స్ అండ్ డేట్స్, మీకు అక్కడ కనబడుతున్న టైమింగ్స్ వాటి దగ్గర మాకు చిన్న డౌట్ వచ్చేసింది. ఆ బీబీసీ వాళ్ళు ముందు రాయటం, తర్వాత దాన్ని ఎడిట్ చేయటం అంతా మాకు డౌట్ వచ్చి క్లియర్ఫుల్గా చూసాము. ఇది చూస్తే ఇది కనబడింది, ఇది నంబర్లు వేరువేరుగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరువేరు కలర్లో ఉన్నాయి. సో కొన్ని సీసీటీవీ ఫుటేజ్లో నంబర్లు మారుతూ ఉంటాయి, వేరువేరు కలర్లు మారుతూ ఉంటాయి. కానీ ఫాంట్ సైజులోనే తేడా వచ్చేసింది. ఇవి చూడండి, ఫాంట్ సైజులో తేడా కనిపిస్తుంది. ఈ ఎమ్ కంటే ఎన్ చాలా ఫాంట్ సైజ్ తక్కువ ఉంది, వేరే ఫాంట్లో ఉంది. ఈ 22లో ఒక 2 అంటే ఏదో టైమింగ్స్ అండ్ డేటింగ్స్ దగ్గర ఎడిటింగ్ జరిగిందేమో ఈ వీడియో అనేటువంటి ఒక అనుమానం ఉంది. మోరోవర్ మీరు ఆ వీడియో చూస్తే 1 or 2 times అట్లా బ్లింక్ అయింది అనమాట. 1 or 2 times అలా బ్లింక్ అయినట్టు కనిపించింది. సో ఇంకొకసారి మేము పోలీసులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏలూరు అంటే ఇవన్నీ అసలు సీసీటీవీ ఫుటేజ్లు నిజంగా పోలీసులు రిలీజ్ చేస్తున్నారా, వేరే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారా,
ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ మనకి తెలియదు. కోర్స్ మీరు త్వరగా పోలీసులు వాళ్ళు ఎలాగూ పెడతారు పోలీసులు, ఓకే, ప్రెస్ మీట్ పెడతారు, మొత్తం చూపిస్తారు. బట్ మీన్ వైల్ ఏంటంటే దీంట్లో ఏవి ఫేక్ వస్తున్నాయి, ఏవి నిజం వస్తున్నాయి, ఏవి కరెక్ట్ అనేది బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్లో మాకు వచ్చిన అనుమానాన్ని మేము ప్రజెంట్ చేస్తున్నాము పోలీస్ ఆఫీసర్లకి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం, ధన్యవాదం. పోలీసులు మీరు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ మీరు సక్సెస్ అవ్వాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు జెన్యూన్ ఇన్వెస్టిగేషన్తో బయటకు రావాలని, మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే మేము దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామని మేము పోలీసులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, నమస్కారం, ధన్యవాదాలు.